వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూసివ్ లైవ్. స్వాతి హత్య కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో తెలుసు. అయితే వికారాబాద్ లోని కామారెడ్డిగూడలో ప్రస్తుతం ఒక హైటెన్షన్ వాతావరణం లేదా ఉద్రిక్తత వాతావరణం నెలకొందనే చెప్పొచ్చు. స్వాతి కుటుంబ సభ్యులు మహేందర్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తున్నారు. మహేందర్ రెడ్డి ఫ్యామిలీ మాత్రం ప్రస్తుతానికి పరారీలో ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. స్వాతి హత్యతో కామారెడ్డిగూడలో ఉద్రిక్తత వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. మహేందర్ రెడ్డి తీరుపై స్వాతి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఊరు వదిలిపెట్టి వెళ్లిపోయారు మహేందర్ రెడ్డి ఫ్యామిలీ. అయితే మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులను తిరిగి కామారెడ్డిగూడలోకి రానివ్వబోము అంటూ కూడా స్వాతి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మహేందర్ రెడ్డి ఇంటి దగ్గరకు పోలీసులు చేరుకున్నారు. కొంత హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. భారీగా పోలీసులు మోహరించారు అక్కడ. అయితే వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన సామల మహేందర్ రెడ్డి అదే గ్రామానికి చెందిన స్వాతితో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఎప్పుడంటే పెద్దలను ఎదిరించి 2024 జనవరిలో కూకట్పల్లిలోని ఆర్య సమాజ్లో కులాంతర వివాహం చేసుకున్నారు మహేందర్ రెడ్డి స్వాతి. అయితే వాళ్ళు ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్న తర్వాత ఇరు కుటుంబ సభ్యులు కూడా రాజీపడ్డారు. రాజీపడి వాళ్ళ ప్రేమని అర్థం చేసుకొని గ్రామంలోనే ఘనంగా ఇంకోసారి వివాహం కూడా జరిపించారు. అయితే పెళ్ళయ్యాక వీళ్ళు సంసారాన్ని స్టార్ట్ చేశారు. బోడుప్పల్కి వచ్చి మహేందర్ రెడ్డి స్వాతి దంపతులు ఇద్దరు కూడా ఇక్కడ చెరుక పని ఉద్యోగం చేసుకుంటూ కూడా వాళ్ళ జీవనాన్ని అయితే కొనసాగిస్తున్నారు. మహేందర్ రెడ్డి బైక్ టాక్సీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అయితే స్వాతి ఒక ప్రైవేట్ కాల్ సెంటర్లో కూడా ఆమె భార్య స్వాతి అయితే పనిచేస్తుంది. బోడుప్పల్లోని శ్రీనివాస్ నగర్లో వీళ్ళు నివాసం ఉంటున్నారు. అయితే సంసారం ఉంటున్న నెల రోజులకే కుటుంబంలో కలహాలు అనేవి మొదలయ్యాయి. భార్య పైన మహేందర్ రెడ్డి అనుమానం పెంచుకున్నాడు. సూటిపోటి మాటలతో స్వాతికి వేధింపులకు గురి చేస్తుండేవాడు. అయితే దీంతో వేధింపులు తాళలేక అనుమానిస్తున్నాడు అని చెప్పి ఉద్యోగం కూడా మానేసింది స్వాతి. వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్లో కూడా ఒకసారి ఫిర్యాదు చేసింది. అంటే వాళ్ళ పెళ్ళయి కరెక్ట్గా ఒక సంవత్సరంన్నరే అవుతుంది. ఇంతలోనే నెల రోజుల్లోనే అంటే పెళ్ళైన నెల రోజులకే వాళ్ళ కలహాలు కూడా స్టార్ట్ అయ్యాయి. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చుకునేంత వరకు కూడా వాళ్ళ మధ్య గొడవలు అయితే దారితీశాయి. కేసు నమోదు చేసి ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి కూడా పోలీసులు వెనక్కి పంపించేశారు. అయితే ప్రస్తుతం స్వాతి 5 నెలల గర్భిణి. అయితే స్వాతి వైద్య పరీక్షల నిమిత్తం పుట్టింటికి వెళ్తానంటూ భర్తకు చెప్పింది. అందుకు మహేందర్ రెడ్డి యాక్సెప్ట్ చేయలేదు అన్నట్టుగా తెలుస్తుంది. ఇరువురి మధ్య మరోసారి వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే అప్పటికే స్వాతిపై కక్ష పెంచుకున్నాడు మహేందర్ రెడ్డి. భార్యను చంపాలని నిర్ణయించుకునే మర్డర్కి ప్లాన్ చేశాడు. బోడుప్పల్లోని ఓ హార్డ్వేర్ షాప్లో హాక్సా బ్లేడ్ను కొనుగోలు చేసి భార్య గొంతు నులిమి చంపి ముక్కలు చేశాడు భర్త. కాళ్ళు చేతులు తలను మొండెం నుంచి వేరు చేశాడు మహేందర్ రెడ్డి. మొండాన్ని మాత్రం ప్లాస్టిక్ కవర్లో దాచిపెట్టాడు భర్త. మిగిలిన శరీర భాగాలు మూసీ నదిలో పడేసి ఇంటికి తిరిగి వెళ్ళాడు మహేందర్ రెడ్డి. స్వాతి శరీర భాగాలకు పోస్ట్ మార్టం కంప్లీట్ అయింది. గాంధీ హాస్పిటల్లోనే స్వాతి మొండెం ఉంది. అయితే స్వాతి అంత్యక్రియలు మహేందర్ రెడ్డే చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు స్వాతి తరపు బంధువులు. తల చేతులు పూర్తి భాగాలతోనే స్వాతి మృతదేహాన్ని తమకు అప్పచెప్పాలి అంటూ కూడా కుటుంబ సభ్యులైతే డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో మృతదేహాన్ని తీసుకువెళ్ళము అంటూ కూడా పట్టుబట్టిన సంగతి అయితే తెలుస్తుంది. రైట్, దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. రైట్ అనిల్, స్వాతి మృతదేహాన్ని కంప్లీట్ గా శరీర భాగాలతో అప్పగిస్తేనే తీసుకెళ్తామంటూ కూడా కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. కామారెడ్డిగూడలో కూడా ఒక హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. పోలీసులు ఏం చెప్తున్నారు ఈ కేసు గురించి? హత్య కేసులో భాగంగా ఆమెకు సంబంధించిన బాడీ పార్ట్స్ అన్నిటిని కూడా మాకు మొత్తం ఇస్తేనే తప్ప మేము వెళ్ళమని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే స్వాతికి సంబంధించిన బాడీ విషయంలో ఆమె యొక్క మృతదేహానికి సంబంధించిన బాడీ పార్ట్స్ అన్ని కూడా చేతులు కాళ్ళు అన్ని కూడా మహేందర్ రెడ్డి హత్య చేసిన వ్యక్తి మూసీలో పడేయడం, ఆ తర్వాత వాటికి సంబంధించిన గాలింపు చర్యలు అనేవి ప్రజెంట్ అధికారులు అయితే చేపడుతున్నారని చెప్పాలి. అయితే ప్రస్తుతం ఈ వికారాబాద్ జిల్లా అదేవిధంగా కామారెడ్డిగూడెంలో ప్రజెంట్ మహేందర్ రెడ్డి ఇంటి ముందైతే స్వాతికి సంబంధించిన అలియాస్ జ్యోతికి సంబంధించిన హత్యకు గురైనటువంటి వ్యక్తికి సంబంధించిన కుటుంబ సభ్యులైతే ఆందోళనకు దిగారు, ధర్నా చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం అయితే అక్కడ నెలకొనిందని చెప్పాలి. ముఖ్యంగా మహేందర్ రెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు ప్రజెంట్ ఆ ఇంటి వద్ద లేరు, ఆ ఇంటి నుంచి వెళ్లిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి స్వాతి మృతదేహానికి సంబంధించి అంత్యక్రియలన్నీ కూడా వాళ్ళు చేయాలని చెప్పేసి ఒక పక్క స్వాతి తల్లిదండ్రులు ధర్నా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదే విధంగా మృతదేహానికి సంబంధించిన బాడీ పార్ట్స్ కాళ్ళు చేతులు కావచ్చు, ఈ మొండానికి సంబంధించి కావచ్చు. ప్రజెంట్ మొండెం
గాంధీ మార్చరీలో ఉంది. అదే విధంగా ఈ బాడీ పార్ట్స్ మాత్రం ప్రెజెంట్ మూసీకి సంబంధించి అధికారులు అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు, డిఆర్ఎఫ్ సిబ్బంది మొత్తం కూడా. అయితే ఈ మొత్తం పార్ట్స్ కూడా మాకు ఇస్తేనే మేము తీసుకెళ్తామని చెప్పేసి ఇటు పక్క స్వాతి తల్లిదండ్రులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు చెప్తున్న పరిస్థితి. మహేందర్ రెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దని చెప్పేసి, వాళ్ళని కూడా శిక్షించాలని చెప్పేసి, అదే విధంగా ఊర్లోకి కూడా రానివద్దని చెప్పేసి గ్రామస్తులంతా కూడా ప్రెజెంట్ మహేందర్ రెడ్డి ఇంటి ముందు అయితే ధర్నాకు దిగారు, ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అక్కడ ఒక రకమైన హైటెన్షన్ వాతావరణం నెలకొన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే 5 నెలల గర్భిణీ స్త్రీ స్వాతికి సంబంధించి ఇతను ప్రేమించి పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య కూడా మనస్పర్ధలు ఉంటూనే ఉన్నాయి. అంటే పెళ్ళయి దాదాపు 9 నెలలు, అంటే దాదాపు 1.5 గడిచిన తర్వాత, అంటే ఆ 1.5 పెళ్ళైన మరుసటి రోజు నుంచి, గడిచిన రోజుల నుంచే వీళ్ళు గొడవలు పెట్టుకోవడం, వీళ్ళ మధ్య మనస్పర్ధలు రావడం, ఆ తర్వాత పంచాయతీలు జరగడం, ఆ తర్వాత వీళ్ళ మధ్య కూడా ఎప్పుడు గొడవలు ఉండేవి. అయితే తిను అనుమానం పెంచుకోవడం, ముఖ్యంగా అంతకుడు మహేందర్ రెడ్డి తన మీద స్వాతి మీద అనుమానం పెంచుకున్నాడు. ఆ తర్వాత అనుమానంతోనే చాలా వరకు కూడా గొడవలు పెట్టుకున్నాడు. అయితే కక్ష సాధింపు, ముఖ్యంగా అనుమానం పెంచుకున్న తర్వాత నుంచే ఎప్పుడైనా ప్రీ ప్లాన్డ్ గానే ఆమెను చంపేయాలని చెప్పేసి ఫిక్స్ అయి ఉన్నాడు. కాబట్టి తనతో పాటు రంపం తెచ్చుకున్నాడు. ఆ తర్వాత తనని చంపడం, ఆ తర్వాత అతి కిరాతకంగా బాడీలన్నిటి కూడా ముక్కలు ముక్కలుగా నరికేసి కాళ్ళు చేతులు అంటే పార్ట్ గా చేసి, ఆ తర్వాత ఆ బాడీ పార్ట్స్ అన్నిటిని కూడా 3 సార్లు తన దగ్గరే ఉన్న మూసీలో పడేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి అధికారులు తెలుస్తున్న వివరాల ప్రకారం తన మీద అనుమానం పెంచుకొని ఇదంతా ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డారని చెప్పేసి అధికారులు చెప్పారు. అయితే దీన్ని బేస్ చేసుకున్న ప్రెజెంట్ తల్లిదండ్రులంతా కూడా, స్వాతి తల్లిదండ్రులు ప్రెజెంట్ ఆందోళన చేస్తున్నారు, ధర్నాకు దిగారు మహేందర్ రెడ్డి ఇంటి ముందు. ప్రెజెంట్ మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా అప్స్కాన్ లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. వాళ్ళు ప్రెజెంట్ తాళం వేసుకొని ఊరి నుంచి వెళ్ళిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రెజెంట్ అయితే దీనికి సంబంధించి మొండెం గాంధీ మార్చరీలో ఉండగా బాడీ పార్ట్స్ సంబంధించి గాలింపు చర్యలు అయితే డిఆర్ఎఫ్ సిబ్బంది, అదే విధంగా హైడ్రా అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు, గాలింపు చర్యలు చేపడుతున్నారు. కానీ ఆ బాడీ పార్ట్స్ మొత్తం మాకు ఇస్తేనే తప్ప మేము తీసుకువెళ్ళమని చెప్పేసి ఒక పక్క ఇటు అధికారులను డిమాండ్ చేస్తుంటే, ఇటు పక్క వచ్చేసి మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులే దీనికి సంబంధించి, అంటే స్వాతి మృతదేహానికి సంబంధించి అంత్యక్రియలు చేయాలని చెప్పేసి కూడా ఇటు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇందులో భాగంగానే కామారెడ్డి జిల్లా ఏదైతే వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడెంలో ఆందోళన చేస్తున్నారు. ప్రెజెంట్ మహేందర్ రెడ్డి ఇంటి ముందు అయితే హైటెన్షన్ వాతావరణం నెలకొన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రాధిక. రైట్ అనిల్, సో మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులైతే ఇప్పుడు ప్రస్తుతానికి అబ్స్కాండ్లో ఉన్నారు. కాబట్టి ఇంకా మహేందర్ రెడ్డి ఇంటి చుట్టూ ఉన్న స్థానికులు కానీ, స్నేహితులు కానీ ఎవరైనా టచ్లోకి వచ్చారా మీతో? వాళ్ళు ఎటువంటి వివరాలు చెప్తున్నారు? అలాగే స్వాతి తరపున కుటుంబ సభ్యులు ఇంకా ఏమంటున్నారు? అక్కడ మహేందర్ రెడ్డి ఇంటి ముందు అయితే ప్రస్తుతం ఒక హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. సో ప్రస్తుతం అయితే సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అక్కడ? రాధిక, మీరు చెప్పినట్టుగా ఇటు స్వాతి కావచ్చు, అదే విధంగా మహేందర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒకే గ్రామానికి చెందిన వాళ్ళు, ఆ కామారెడ్డి గూడానికి చెందిన వాళ్ళే. కాబట్టి అందరూ కూడా వీళ్ళకి, అంటే స్వాతికి ఉన్న స్నేహితులు, మహేందర్ రెడ్డికి ఉన్న స్నేహితులు అందరూ కూడా మ్యూచువల్ ఫ్రెండ్సే ఉన్నారు. సో ఈ మ్యూచువల్ ఫ్రెండ్స్ భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఇంతటి దారుణానికి ఒడిగట్టిన మహేందర్ రెడ్డిని ఎవరు కూడా వదిలిపెట్టకూడదు, అతనికి ఖచ్చితంగా కఠిన శిక్ష పడాలని చెప్పేసి వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే మహేందర్ రెడ్డి అనే వ్యక్తి ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఎంతో అన్యోన్యంగా ఉండాల్సిన వీళ్ళిద్దరూ ఇతను ఇంతటి దారుణానికి ఒడికట్టాడని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అతని మీద కక్ష, అంటే అతనికి సంబంధించి కోపంతో ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే తన చెల్లి కూడా మాట్లాడింది, తన చెల్లెకి సంబంధించి కూడా ఒక వర్షన్ మాట్లాడిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే చెల్లె కూడా చాలా వరకు కూడా ఇతనికి కఠిన శిక్ష వేయాలని చెప్పేసి ఆమె కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్వాతి చెల్లి. సో వీటన్నిటిని బేస్ చేసుకొని చూస్తే మహేందర్ రెడ్డి అనే వ్యక్తి ఇంతటి దారుణానికి పాల్పడ్డాడు కాబట్టి ఖచ్చితంగా అతన్ని శిక్షించాలని చెప్పేసి, కఠిన శిక్ష తన మీద వేయాలని చెప్పేసి అక్కడున్న స్థానికులు కావచ్చు, ఆయన ఫ్రెండ్స్ కావచ్చు, అతని కుటుంబ సభ్యులు ప్రెజెంట్ అందుబాటులో లేకపోవడంతో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒకే గ్రామానికి చెందిన ఇటు మహేందర్ రెడ్డి, స్వాతికి సంబంధించిన వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అందుకే ఆ కామారెడ్డి గూడానికి సంబంధించిన గ్రామస్తులంతా కూడా మహేందర్ రెడ్డి ఇంటి ముందు కూర్చున్నారు, ధర్నాకు దిగారు. ప్రెజెంట్ హైటెన్షన్ వాతావరణం నెలకొన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రాధిక. థ్యాంక్ యూ అనిల్. కామారెడ్డిగూడలో ఒక హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. స్వాతి కుటుంబ సభ్యులు మహేందర్ రెడ్డి ఇంటి ముందు బైఠాయించి ధర్నా చేస్తున్నారు.
మహేందర్ రెడ్డి ఫ్యామిలీ అయితే ప్రస్తుతానికి అబ్స్కాండ్ లో ఉన్నారు. సో మహేందర్ రెడ్డి ఫ్యామిలీని కామారెడ్డిలోకి అడుగు పెట్టనివ్వబోము అంటూ కూడా వాళ్ళు భీష్మించి కూర్చున్నారు. సో మొత్తం బాడీ పార్ట్స్ అన్ని అప్పగిస్తేనే మృతదేహాన్ని తీసుకెళ్తాము అంటూ కూడా స్వాతి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. సో ప్రస్తుతానికి స్వాతి మొండం అయితే గాంధీ హాస్పిటల్లో ఉంది. ఏది ఏమైనా మహేందర్ రెడ్డికి కఠినమైన శిక్ష పడాలంటూ కూడా వాళ్ళంతా ఆరోపిస్తున్నారు. కామారెడ్డి గూడలో మహేందర్ రెడ్డి ఇంటి ముందు కొంత హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు కూడా వాళ్ళని సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఒక్కసారి స్వాతి కుటుంబ సభ్యులు వాళ్ళ అక్క ఇంకా కుటుంబ సభ్యులు ఏమంటున్నారో ఒక్కసారి చూద్దాం. బ్యాగ్ మాట్లాడింది సార్, మంచిగా ఉండు అట్లా చెప్పింది. అయితే మళ్ళీ మొన్న అయితే మెసేజ్ చేసింది, హాయ్ అని చెప్పి పెట్టింది. ఈవినింగ్ కూడా మెసేజ్ చేసింది, నేను రిప్లై ఇవ్వలేను. ఇక పడుకున్నా. ఇక అంతే. ఇంతకుముందు మహేందర్ నా కాలేజ్ దగ్గరకు వచ్చి మీ అక్కకు పిచ్చిలేసిందని చెప్పిండు. నేనేం చేసిన నమ్మి బయటికి వచ్చిన. నేను కార్ చూసినాక డౌట్ వచ్చింది. నేనేం చేసిన మా అక్కకు కాల్ చేసి నేను వస్తా అని చెప్పిన. మా అక్కకు కాల్ చేసి తిన్నావా అట్లా అట్లా అడిగి ఫోన్ కట్ చేసేసిండు. ఇంకా నేను ఈవినింగ్ వచ్చేసరికి మీ అక్కకి చెప్పకని చెప్పి మెసేజ్ పెట్టిండు. నేనేం చేసిన మా అక్కకు ఫోన్ చేసి ఇట్లా వచ్చిండు ఎందుకు వచ్చిండు అని చెప్పేసి అన్న. అమ్మకి చెప్పాలా అని చెప్పేసి అంటే అమ్మకి చెప్పకు డాడీకి చెప్పక అని చెప్పేసి అన్నది. ఇంకా చెప్పి మా అక్క నువ్వు ఎందుకు పోయినా మా చెల్లెల దగ్గర పోవడానికి కారణం ఏందని చెప్పేసి అడిగింది. అంటే ఏం చెప్పిండో తెలియదు. మా అక్క అప్పటికి ఇక చాలా ఏడ్చి వెళ్ళిపోయి హాస్టల్ ఉంది ఒక 4 days. మళ్ళీ తనే తొలికొచ్చి ఉంచిండు. ఇక అట్లా వేసిండు. చాలాసార్లు ఆమెను మస్తు కొట్టిండు సార్, మస్తు హింసించిండు. ఆమె ఎంత కొట్టినా ఎంత వేసినా సరే మంచిగా అంటే ఏదో మీద మాటలకు ప్రేమ అయితే చూపించిండు. ఇక నమ్మించిండు, ఇక మోసం చేసిండు. కానీ ఇప్పుడు ఆమె ఎట్లా చంపిండో అట్లా ఆ డెడ్ బాడీ తీసుకొని రావాలి, లేదంటే ఊరి శిక్ష ఇప్పించాలి. మీరే వేయాలి ఏదన్నా ఒకటి. మేమైతే బతుకం. మా డాడీ కూడా ఆటో డ్రైవింగ్ చేస్తాడు. మా డాడీ పైన ఇంకా చాలా కక్ష. ఎక్కడి నుంచి వచ్చి ఎప్పుడు వచ్చి చంపేది తెలియదు. అదే చాలా సైకో సార్. అది ఎప్పుడు చంపేది తెలియదు. మా డాడీ లేకపోతే మేమైతే ఎట్లయినా ఉండం. నేనైతే మా అక్క చచ్చిపోయింది సార్, నేను బతుకా అని గురి శిక్ష చేపిస్తేనే ఏదన్నా ఒకటి, లేదంటే ఆయన పేరు మీదనే చచ్చిపోతాం, అందరం చచ్చిపోతాం. మా అమ్మ మా డాడీ అయితే ఎట్లయినా బతకరు. వాళ్ళు ఏదో ఒక టెన్షన్ పెట్టుకొని అయితే చచ్చిపోతారు. మేము ఇక బతికి ఏం లాభం లేదు అని ఊరి శిక్ష చేసి మా వాళ్ళు ఎట్లా ఉన్నా ఇక నేను చూసుకొని ఉండగలుగుతా. చూస్తామంట ఫోన్ ఈడ చూపించలేడు సార్. వాడు పిల్లని కూడా దాకా చూపించదు, గవర్నమెంట్లో చూపించుకుంటుందంట. అడుకొచ్చుకొని తిన్నదంట. నిన్నమన్నా తెచ్చి పెట్టుకుంటూ రోజు తింటాడంట, బయట పోతాడంట. ఎట్లా నన్ను వద్దు మంచిగా చూస్తే సార్ మంచిగా ఉంటుండని చెప్పినాం సార్. మేము పెడుతుంటాం సార్. ఏదన్నా నా బిడ్డని విడిచిపెట్టి పెట్టిన ఫోన్ ఉండేవాడు. వాళ్ళందరూ ప్లానే వాళ్ళ అమ్మ నాయనకి ఇష్టం లేదు. అందరు పెళ్లి చేసిరుగా సారు. వాళ్ళందరూ మాట్లాడాలిగా పిల్లతో. ఇప్పుడు ఎవరు మాట్లాడరు అంట. పిల్ల ఫోన్ చేసి ఎవడని కత్తా మా వాళ్ళ మేము గొల్లలో సార్. అది కాకపోతే కానీ మాది గొల్ల తనవండి, కండి పిచ్చ గొల్ల తనవండి. అట్లా దానికి ఆ రీతి లేదు. ఆ దుడికి ఎట్లా అన్నదో నాకు కావాలి సార్. నేను తప్పుగా గొప్ప నా పిల్లని ఎట్లా పుట్టుకుంది, ఎట్లా చేసింది, ఒక పెళ్లి ఫోటో కదా ఎట్లా చేసుకొని ఫోటో కదా సార్కు చూపిస్తాం. చూస్తామంట ఫోన్ ఈడ చూపించలేడు సార్. వాడు పిల్లని కూడా దాకా చూపించదు, గవర్నమెంట్లో చూపించుకుంటుందంట. అడుకొచ్చుకొని తిన్నదంట. రైట్. స్వాతి చెల్లెలు అలాగే స్వాతి తల్లి ఏం మాట్లాడారో చూసాము. మహేందర్ రెడ్డి ఆగడాల గురించి వాళ్ళిద్దరూ కూడా చెప్తున్నారు. స్వాతి తల్లి అయితే చెప్తున్నారు కనీసం తిండి కూడా పెట్టకుండా ఉంటే బయట అడుక్కొని వచ్చి తిన్నది నా కూతురు అంటూ చెప్తున్నారు. వైద్య పరీక్షల కంటే ఆమె ప్రస్తుతం 5 నెలల గర్భిణి కాబట్టి వైద్య పరీక్షలకి కూడా సరిగ్గా డబ్బులు ఇవ్వడం కానీ చూపించకపోవడం కానీ చేస్తూ ఉంటే ఇవన్నీ మహేందర్ రెడ్డి చేసిన అరాచకాలంటూ కూడా వాళ్ళిద్దరూ చెప్తున్నారు. పుట్టింటికి కూడా పంపించకుండా హింస పెట్టారంటూ చెప్తున్నారు. రైట్. ఇంకా స్వాతి ఫాదర్తో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్ ని కూడా ఒకసారి చూద్దాం. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో స్వాతి హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. కట్టుకున్న భర్త మహేందర్ రెడ్డి గర్భవతి అయిన స్వాతిని అత్యంత కిరాతకంగా ముక్కలు చేసి హత్య చేసిన ఉదంతం. సో ఇది సంచలనంగా మారే పరిస్థితి. ప్రస్తుతం స్వాతి తండ్రి రాములు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అసలు ఎప్పుడు వీళ్ళిద్దరికి పెళ్లి జరిగింది, ఏం జరిగింది? 2023లో పెళ్లి అయింది. 2023 జనవరి 18కి అట్లా నైట్ పోయారు. పోయి పెళ్లి చేసుకోరు. వాళ్ళ అక్కడనే హైదరాబాద్లో చేసుకోరు. మేము పోలే. వాళ్ళ అమ్మ నాయన వాళ్ళు ఎవరో బంధువులు పోయి పెళ్లి చేసుకొని వచ్చారు. 10 వారం 10 దాకా ఊళ్ళకి రాలేరు. వాళ్ళు పెళ్లి చేసుకున్నాక రాలేరు. నేనేం చేసిన అంటే కొంచెం అది వాళ్ళు రెడ్డి మాది బీసీ అట్లా అని చెప్పి నాకు నచ్చక నేనేం చేసిన కొంచెం గొడవ చేసిన ఇంటికాడ వాళ్ళ ఇంటి దగ్గర. మీరు ఇంటి పక్కకే గొడవ చేసిన.
గొడవ చేస్తే వాళ్ళు కాంప్లైంట్ ఇచ్చారు పోయి ఎవరు వాళ్ళ అమ్మ నాయన పిల్లవాళ్ళు లేకుండే వాళ్ళ అమ్మ నాయన ఉంటారు గొడవ చేస్తే వాళ్ళు పోలీస్ స్టేషన్ పిలిపించారు పిలిపించినాక నేను పోయినా ఇక కాకపోతే వాళ్ళు ఏం చెప్పారంటే మీరు వాళ్ళ దగ్గరకు పోవద్దు మీ మీదే కేసు అయితే మీకు మళ్ళీ జైలు శిక్ష పడుతుంది మీరేం పట్టించుకోదని చెప్పేసి అన్నారు వాళ్ళు మాకు సరే అని చెప్పేసి మేము మాడికి ఆమోషం కూడా మేము అనలే ఇక అట్లనే మళ్ళీ 2 నెలలు అయినాక మళ్ళీ టార్చర్ పెడుతున్నాను అట్లా పెడుతున్నా చెప్పేసి మళ్ళీ ఇంటికి వచ్చింది మా దగ్గరకు వచ్చింది వచ్చినాక అట్లా కూడా చెప్పిన పోకు నువ్వు ఉండి ఉండంటే మళ్ళీ ఒక 2-3 రోజులు మళ్ళీ పోయింది పోయినప్పుడు మళ్ళీ 2 నెలలకే పోయి మళ్ళీ వచ్చింది 2 సార్లు అట్లా చేసింది మధ్యలో మొన్న 2 నెలల నాడు మళ్ళీ కొట్టి పంపించిండు కొట్టి పంపిస్తే మా ఇంటికి వచ్చిండు ఇక 10 రోజులు మా దగ్గరనే ఉండే మళ్ళీ కూడా అందరు పిలిపించి మాట్లాడి పంపించిన ఇప్పుడు 2 నెలలు వచ్చి అప్పటి నుంచి నాకు మంచి కూడా తెలియదు ఏమైంది తెలియదు ఇక్కడనే ఉన్నారు ఇక వాళ్ళు ఇప్పుడు అంటే వాళ్ళిద్దరికి అసలు ఇంటి దగ్గర పక్క ఇల్లు అంటున్నారు కదా చదువుకునేటప్పుడే వాళ్ళకి పరిచయమా మీకు ఎప్పుడు తెలుసు వాళ్ళ ప్రేమ జరిగిందని చెప్పి చదువుకునేటప్పుడు అంటే ఆమె దగ్గర అసలు వెళ్ళలేదు మొత్తం హాస్టల్నే ఉండే వాడు ఏమో సిటీలో ఉంటుండే రోజు అప్ అండ్ డౌన్ చేస్తుండే ట్రైన్కు పొద్దున్న నుంచి సాయంత్రం వస్తుండే అది ఏడ మాట్లాడుకోరో ఏమైనా నాకు తెలియదు ఇక ఎట్లా ఉంటుండే మహేందర్ రెడ్డి ఊర్లో ఎందుకంటే మీకు ఇంటి పక్క వెళ్ళే కాబట్టి ఆయన మెంటాలిటీ మీకు తెలుస్తుంది ఇంత దారుణంగా వరగాడు ముట్టే వరగాడే పెద్ద తాగబోతాడు ఇది ఒక్కటి కాదు ఇంతకుముందు చాలా చేసిండు 2-3 చేసిండు రేప్ కేసులు చేసిండు మనకి అవసరం లేదు కదా ముందు అట్లా ఊళ్ళోనే రేప్ కేసులు చేస్తే ఇట్లా చెప్పిన మా అమ్మాయి కూడా చెప్పిన వద్దన్నా అంటే కూడా నా కర్మ కిందకు ఉన్నది నేను ఆయన పోతాను చెప్పేసి నా మాట వినలేదు సరే మన కానీ నేను ఇక వదిలిపెట్టేసి పంచాయతీలు అంటే పెద్ద మనుషుల పంచాయతీలు ఇదంతా కూడా జరిగినాయని చెప్పారు అప్పుడు అసలు ఏం తీర్మానించారు అప్పుడు మరి మీ కూతురు మీరు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు అప్పుడు అందరు చెప్పినట్టు నేను గిట్టడానికి ఏమనలేకపోయినా అందరు చెప్పారు తీసుకోపోయిన వాళ్ళ ఇప్పుడు మంచిగా చూసుకోవాలి ఆమెకి ఏమైనా మంచిగా ఉండదు అని చెప్పి అందరు చెప్పారు సరే రేపు ఒప్పుకున్నాడు తీసుకొని వచ్చిండు 2 నెలలు అవుతుంది వచ్చి అప్పటి నుంచి మా దగ్గర ఫోన్ చేయలేదు ఇక ఆమె గర్భవతి అని ఇప్పుడు మీకు తెలిసింది మొదట ఒకసారి కూడా గర్భవతి అబార్షన్ ముందు స్టార్టింగే 2 నెలల మంత్ అయినప్పుడు తీసేపించారు వాళ్ళే వద్దని చెప్పి అప్పుడు వద్దు బేగాని బలవంతంగా తీపించారు అప్పుడు వద్దని వాళ్ళే తీపించారు మేము ఏమనలేకపోయినాం మొన్న మళ్ళా 4 months 5 months అన్నట్టు అన్నది మా మెసేజ్ తెలుసు నా ఇలా అంతా అంటే నేను కూడా ఏమనలేకపోయినా సరే అనుకోక అని చెప్పి నేను అన్నా ఇప్పుడు గర్భవతి ఉన్నప్పుడు ఇట్లా చేసినప్పుడు వాడిని ఏం చేయాలంటే వాడిని ఏం చేసినా పాపం లేదు మీకు ఎప్పుడు చివరిగా ఎప్పుడు మాట్లాడింది రాఖీ పండుగకి ఏమైనా వచ్చిందా మీ ఇంటికి ఎందుకంటే నాకేం మాట్లాడలేదు మా అబ్బాయి కూడా రాగట్టనికి వాడు పంపించకుండే ఇక్కడ మా మదలు ఉంటుంది ఉప్పల్లా వాళ్ళ దగ్గరికి పోయి రేకులు కట్టి వచ్చిందంట ఆమెకి ఏం చెప్పిందో తెలియదు మీకు ఈ విషయం ఎప్పుడు తెలిసింది మీ కూతురు చనిపోయిందని ఏం చెప్పారు పోలీసులు మీకు ఇప్పుడు శనివారం రాత్రి నిన్న నైట్ తెలిసింది 2 గంటలకు నాకు సార్ ఇక్కడ నుంచి గర్భవతి ఫోన్ చేసిండు పోలీస్ స్టేషన్కు అక్కడ నుంచి కానిస్టేబుల్ మా ఇంటి దగ్గరికి వచ్చారు వాళ్ళు వచ్చి ఇట్లా మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందంట అని చెప్పేసి వాళ్ళు అన్నారు అన్నట్టు అంటే అప్పుడే మేము కూడా ఏమనలేకపోయినాం పోయి గర్భవతి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు ఇక్కడ రమ్మన్నారు అట్లా ఇక్కడ వచ్చినాం మీ కూతురు గర్భవతి అని మీకు తెలుసా మీకు చివరిగా మీ తల్లితో కానీ మీతో కానీ ఎప్పుడు మాట్లాడింది తెలుసు మాకు ఆల్రెడీ గర్భవతి అని తెలుసు మాకు వద్దు అని చెప్పిన నేను ఇంటికి మీ ఇంటికి రమ్మని నేను చెప్పలే రాకుండే మా ఇంటికి అసలుకి నేను రానంటుండే నా ఇజ్జత్ పోయింది మీ ఇజ్జత్ నేను అని చెప్పి రాలేదు ఇంత చెప్పిన దా అంటే రాలేదు నేను రానని చెప్పింది ఇంత దారుణంగా మీ కూతురు ముక్కలు చేసి చంపిండన్న విషయం మీకు తెలిసిన తర్వాత మీరు ఏం చెప్పదలుచుకున్నారు వాడిని ఏం చేయాలి వాడిని ఏం చేసినా పాపం లేదు ఈ రోడ్డు మీద నరికినంత పాపం లేదు వాడిని అట్లా చేసినందుకు వాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు వాడు ఏమైనా కావాలంటే అడగాలి కదా ఇప్పుడు నీకు ఏమైనా కావాలంటే అడగాలి అవును తీసుకురా నీకు ప్రాబ్లం ఉన్నది నేను కూర్చొని నడపాలంటే నేను ఏమో దానికి సమాధానం చెప్తుంటే ఏమో చేస్తుంటే కదా అడ్డగోలుగా నువ్వు చంపినావు చాలా హింసి చంపిండు జర కాదు 3 ముక్కలు అంటే ఊకే కాదు కదా ఒక మేకను కోయాలంటేనే ఎంతో అవుతుంది మనిషిని చంపాలంటే ఎంత ఉంటుంది తీసుకుపోయినా వాడేసిండంటే వాడు అని ఏం చేసినా పాపం లేదు వాడిని చాలా పెట్టేది జర కాదు చాలా పెట్టేది పెళ్ళైన స్టార్టింగ్ అప్పటి నుంచి టార్చర్ పెట్టేది మొత్తం ఫైనల్గా ఏం చేయాలంటే పోలీసుల నుంచి మీరు ఏం న్యాయం కావాలి పోలీసు నుంచి మాకు న్యాయం కావాలని ఒకటే వాడిని మొత్తం కట్టిన కారం మొత్తం జైలు శిక్ష పడ్డట్టే చేయాలి వాడిని బయటికి వెళ్ళకుండా అట్లే ఉండాలి వాడు 3 జైలు శిక్ష పడాలి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం జైలు శిక్ష పడ్డట్టు ఉంటేనే వాళ్ళు అనుకుతారు పక్క అవుతారు ఇంకో చేయకుండా అవుతారు ఇవాళ ఇది చేస్తాడు వైపు ఇంకోటి చేస్తాం బయటకు వస్తాం ఖచ్చితంగా తన కూతురి హత్య చేసిన మహేందర్ రెడ్డిని అత్యంత కఠినంగా శిక్షించాలి మాకు న్యాయం చేయాలంటూ చెప్తున్న పరిస్థితి గర్భవతి అయిన తన కూతురిని ఇంత కిరాతకంగా మహేందర్ రెడ్డి హత్య చేయడం వల్ల తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తూ బాధను వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇంకా మేడిపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మృతదేహానికి సంబంధించినటువంటి ఆనవాళ్లు ముక్కలు చేసిన వాటి కోసం మూర్తిలో ఇంకా సర్చ్ ఆపరేషన్ అనేది ఇంకా కొనసాగుతున్న పరిస్థితి కెమెరామెన్ చేతనతో కలిసి సాగర్ బిగ్ టీవీ మేడిపల్లి నుండి
రైట్, మృతురాలు స్వాతి తండ్రి కూడా ఏం మాట్లాడారో చూసాము. సో తండ్రి 5 నెలల గర్భిణీ కావడంతో ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకోమని చెప్పినా కూడా అప్పటికే మీ పరువు తీశాను నాన్న, నేను రాలేను అంటూ కూడా ఇక్కడే హైదరాబాద్లోని బోడుప్పల్లోనే స్వాతి ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అప్పటికే ప్రేమ వివాహం చేసుకున్నప్పటికీ కూడా ఈ సంవత్సరంన్నర కాలంలోనే వాళ్ళ మధ్య ఎన్నో విభేదాలు చవిచూశాయి. సో వాటికి సంబంధించి వాళ్ళ పెద్దల మధ్య పంచాయతీలు కూడా జరిగాయి. అలాగే పోలీస్ స్టేషన్లు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి వెనక్కి పంపిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రేమించి పెళ్లి చేసుకున్నా కూడా మీ పరువు తీశాను కాబట్టి నేను రాలేను అంటూ కూడా స్వాతి ఇక్కడే బోడుప్పల్లోనే ఉన్న ఒక సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా మహేందర్ రెడ్డి ఇంత ఘాతుకానికి పాల్పడతాడు అనేది మేము ఊహించలేదు. ఎలాగైనా సరే మహేందర్ రెడ్డికి శిక్ష పడాలి, కఠినంగా శిక్షించాలి అంటూ కూడా స్వాతి తండ్రి విజ్ఞప్తి చేస్తున్నారు.